డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ టీడీపీ ఎంపీ పుట్ట. డ్రగ్స్ పార్టీ జరుగుతోందనే సమాచారంతో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఈగల్ టీం సోదాలు. పుట్ట మహేష్ కుమార్తో పాటు రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే అలాగే మరికొందరు కూడా పట్టుబడ్డారట. మఫ్టీలో ఉన్న పోలీసులపైకి ఈ సందర్భంగా వాళ్ళు కాల్పులు కూడా జరిపారంట. కొకైన్ మద్యం గన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అతని సోదరుడు సహా 5గురికి కొకైన్ పాజిటివ్ కూడా వచ్చింది. చెక్ చేస్తే ఈయనే మన ఏలూరు ఎంపీ, ఏపీకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఇప్పుడు ఇదంతా ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో. ఎక్కడ? రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఎవరైతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉన్నారో ఆయన ఫామ్ హౌస్లో జరిగింది. ఇలాంటి డ్రగ్స్ పార్టీ ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా అక్కడ పట్టుబడి నేషనల్ ఇష్యూ అందరికీ తెలిసింది. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా అక్కడ పాల్గొనడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వద్దు బ్రో అని పోలీసులు దండయాత్ర చేస్తున్నారు. ఆ డ్రగ్స్ పైన యువతని టార్గెట్ చేసుకుంటూ కళాశాలల్లో ఎక్కడ దొరికితే అక్కడ సైకిల్ యాత్రలు, స్పెషల్ క్లాసులు తీసుకొని ఒరే డ్రగ్స్ తీసుకోకుండా బాబు, మీ ప్రాణాలకి హానితో పాటు మీ కుటుంబాలు చెల్లాచెదురుగా అయిపోతాయి అని ఆ డ్రగ్స్ తీసుకుంటే కలిగే దుష్పరిణామాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే పనిలో ఉన్నారు. ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది. మరి మన ఎంపీ పోయి పక్క రాష్ట్రంలో డ్రగ్స్ పార్టీలో చక్కగా కొకైన్, మద్యం అన్నీ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే ఈయన ఎంపీ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్న యువతని ఈయన ఏ విధంగా ప్రోత్సహిస్తున్నట్టు? రేపు పొద్దున ఈయన ఏదన్నా సంక్షేమ కార్యక్రమాలకో ఏదన్నా స్థానికంగా ఎమ్మెల్యేతో పాటు కార్యక్రమాలకు పాల్గొంటే ఈయన నుంచి ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి యువత ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఈయనపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? అధికార పార్టీ ఏ విధమైన మెసేజ్ యువతకు వెళ్తుంది? డ్రగ్స్ వద్దని చెప్పి ప్రభుత్వం దండయాత్ర చేస్తుంటే మన ఎంపీ పోయి పక్క రాష్ట్రంలో డ్రగ్స్లో పాల్గొన్నాడంటే ఈయన ఏ చెప్పుతో కొట్టాలి? సో ఇది పరిస్థితి. పాలకులు చెప్పేది, ప్రభుత్వాలు చెప్పేది అదైతే మనకే అని చెప్పి మనకి చిరంజీవి ఒక సినిమా చూడొచ్చు, గాడ్ ఫాదర్ సినిమాలో. దాంట్లో రాజకీయ నాయకుల హస్తం ఏ విధంగా డ్రగ్స్ సరఫరా చేసే ముఠాకుంటుందో ఇలాంటి వారి అండదండలు వారికి గట్టిగా ఉందని ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయి.